హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్రేజీ మీనాని. మాకు కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ 1 మంత్ ఇచ్చారు. హాలిడేస్ తర్వాత మేము హాస్టల్కి వచ్చాము. వచ్చేసేసరికి ఈవినింగ్ టైం, అది కోతులన్నీ ఒక్కసారిగా ఇన్ని రోజులు స్టూడెంట్స్ ఎవరు లేరు, ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళే ఉండేవాళ్ళు. మేము వచ్చేసరికి ఇంక కోతులు కూడా వచ్చేసే స్టూడెంట్స్ వచ్చారని చెప్పి స్టూడెంట్స్ వస్తే వాళ్ళ దగ్గర ఉండే స్నాక్స్ అవి ఇవి తీసుకుంటాయి. అందుకోసమని ఎదురు చూస్తున్నాయి, పిల్లలు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా మేము వచ్చేసరికి మేము టీ తాగుదామని ఉన్నాము. ఈ టీ అయితే ఏం చేయవు, వచ్చి తీసుకో కూడా. కొన్ని కోతులు అయితే వచ్చి కాళ్ళు పట్టుకొని గీరుతాయి, లాగుతాయి, కొంచెం అల్లరిగా ఉంటుంది. ఈ చిన్న కోతులు ఈ మధ్య వచ్చాయి, ఈ హాలిడేస్లో వచ్చినట్టున్నాయి. చాలా చిన్న మంకీస్ కూడా ఉన్నాయి, అవి ఆడుకుంటూ బాగున్నాయి. నాకైతే చూడడానికి చాలా చాలా సరదాగా ఉంది అసలు. ఇంక రోజు ఇలానే ఉంటాయి. మరి ఇప్పుడనే కాదు, స్టూడెంట్స్ వస్తే మరి ఎక్కువగా ఉంటాయి. నేను మా ఫ్రెండ్ పరిమళ కూర్చొని, ఇంకా టేబుల్స్ ఉంటాయి అక్కడ హాస్టల్ దగ్గర, కూర్చొని ఉన్నాము. కూర్చొని ఉంటే మా దగ్గర ఏమీ స్నాక్స్ లేవు, ఏమి తినడానికి అంటే ఏమీ లేవు. అయినా సరే కోతులు కదా, ఏం చేయాలనుకుంటే వచ్చి పరిమళ కాలు పట్టుకొని లాగేసిద్ది. ఇంక మేము భయపడి వచ్చేసాము. కొన్నిసార్లు మనం ఏమన్నా కోతులను ఏమన్నా అంటే అవి మన దగ్గరకు వస్తాయి. కొన్నిసార్లు ఏమి అనకపోయినా కానీ కామ్గా మనం కూర్చొని ఉన్నా అవి వచ్చి మన మీద దూకుతున్నట్టుంటాయి. కానీ ఎవరిని కూడా ఏమి చేయవు. ఇంతవరకు అయితే మా హాస్టల్లో ఎవరిని ఏం చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఉంటే ఆ స్నాక్స్ తీసుకోవడం, థమ్స్అప్లు తాగుతాయి, ఇదే కూల్ డ్రింక్స్ అవి అయితే మూతలు తీసుకొని మరి మనిషి తాగినట్టే తాగుతాయి. అవి మనిషి లక్షణాలు ఉంటాయి అంటారు కదా కోతులకి, అలాగే అసలు మనిషి తాగినట్టే ఉంటాయి. మనుషులను కూడా బాగా గమనిస్తాయి అవి, ఎలా ఉంటారు అని, ఏం చేస్తున్నారని కూడా అసలు అర్థమైపోద్ది. మనం ఏమన్నా స్నాక్స్ తెచ్చుకుంటే దాచి పెట్టుకొని తెచ్చుకున్నా కానీ ఆ కోతులకి అర్థమైపోద్ది. ఇప్పటికి మా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కోతులకి బనానా ఇవ్వడం కానీ, పిల్లలు కొంతమంది సరదాగా వాటికి ఏదైనా వేస్తుంటారు. అవి పాపం ఆకలికి ఉంటాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వేస్తారు. కిటికీల్లోకి వస్తాయి, హాస్టల్ ఒక్కోసారి గలీజ్ చేసి పెట్టేస్తాయి. వాటి వింత చేష్టాలు చూడండి అసలు ఎలా ఎక్కుతుందో. అదే బాగుంటాయి. ఒక్కోసారి కోపం వస్తుంది ఆ కోతులను చూసి, ఎందుకు ఎట్టా అని. రూముల్లో కూడా వస్తాయి, విండోస్ తీసుకొని మనిషి ఎట్ట తీస్తుందో చేతితోటి అలాగే చేతితో తీసుకొని అవి వస్తాయి. అవి మరి ఎక్కువగా అలవాటైన రూములకే వస్తాయి. ఇంకా పిల్లలంటే ఇంక విండోస్ వేసుకోకుండా తీసిపెట్టి గాలి కోసం అని చెప్పి, సిగ్నల్ కోసం అని చెప్పి తీసిపెట్టే ఉంటారు. అవి రూముల్లోకి వచ్చేసి ఆ పిల్లలు ఏమైనా భయపడిపోతారు. ఆ కోతులు వచ్చినప్పుడు పిల్లలు బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆ కోతులు ఏమైనా తినేయడం కానీ చల్లా చెదరు చేసి పడేస్తాయి. ఈ కోతి అయితే చాలా రోజుల నుంచి ఉంది. కోతులకే రారాజు ఆ కోతి. ఈ కోతిని చూసి మిగతా కోతులు కూడా భయపడిపోతాయి. అటుంటుంది ఆ కోతి. ఎవరైనా అంకులు వాళ్ళకు ఈ కోతి భయపడుతుంది, ఇంకెవరికి భయపడదు. చాలా రోజుల నుంచి ఉంది ఈ కోతి, ఇయర్స్ నుంచి ఉంది. నాకు తెలిసి ఒక 6 years నుంచి ఉంది. నేను చూసినప్పటి నుంచి ఇంకా అక్కడే ఉంది. ఇంకా మేము అంతా ఇంకా ఈ పేర్లు చూసుకోవడం కానీ సరదాగా ఉంటుంది కొంచెం. చూడండి ఎలా చేస్తున్నాయో. నేనైతే మా ఫ్రెండ్స్తో కోతులు వస్తున్నాయని వాళ్ళు చెప్తే నేను వాటి కాళ్ళు తీసేస్తా, పళ్ళు పీకేస్తా అని చెప్తుంటాను సరదాగా. కానీ అవి వచ్చినప్పుడు భయపడి వెళ్ళిపోతుంటాను. ఎవరమైనా అంతే మరి. అసలు పిల్లల్ని అయితే మరి ఇంకా ఆడిపెడితే కొన్ని చిలుపు కోతులు ఉంటాయి, ఎట్ట ఆడుకుంటాయంటే అట్ట ఆడుకుంటాయి, సరదాగా ఉంటాయి కోతులు అయితే. కొన్నిసార్లు ముచ్చటేస్తుంది ఆ కోతులను చూస్తే, కొన్నిసార్లు ఏంద్రా అనిపిస్తుంది, ఏంది గోల అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. అసలుకి మేమైతే హాస్టల్కి రాగానే మేము హాలిడేస్లో కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం. మార్నింగ్ అయితే ఇలా కూర్చొని సరదాగా అసలు ఎంత బాగున్నాయి ఆ కోతులు. నాకు వీడియో చూశాను, కోతులు కూర్చునేది. 2 పెద్ద కోతులు, ఒక చిన్న కోతి. అసలు ఆ చిన్న కోతిని ఎలా చూసుకుంటున్నాయంటే ఆ పెద్ద కోతులు
అదే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటారు కదా, ఆ విధంగా చూసుకుంటున్నాయి. చాలా బాగా అనిపించింది. అసలు ఏం చేస్తున్నాయి ఆ కోతులు అనుకుంటే అక్కడ కూర్చొని సరదాగా ఉన్నాయి. అటు ఆడుకుంటా ఈ కొట్టుకుంటాం అనుకుంటాం, కానీ ఈ కోతి శాస్త్రాలు అంటారు కదా, చిలిపిగా అలా ఉంటాయన్నమాట. అది కూర్చొని ఈ జంట చూడండి ఎలా ఉందో, చాలా సరదాగా ఉంటుంది. అయితే అసలు ఇక్కడే కాదు, ఊరుల్లో కూడా కోతులు వచ్చేస్తున్నాయి. అంతకుముందు మా ఊరిలో అసలు ఉండేవి కాదు. ఇప్పుడు ఊరుల్లో కూడా మంకీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా అంతకుముందు అసలు వచ్చేవి కదా, ఇప్పుడైతే వస్తున్నాయి. మనం డోర్ తీసి పెట్టాలంటే భయపడతాం. అసలు ఎన్ని కోతులు వస్తాయంటే అన్ని కోతులు వస్తాయి. మీ ఊర్లో కూడా వస్తాయేమో, వస్తాయి. ఇప్పుడైతే ఎక్కడ పెట్టినా కోతులు ఉన్నాయి. అప్పటికి మా హాస్టల్లో టపాసులు వేస్తారు, అవి అయితే పోవు. అలా ఉంటాయి అన్నమాట ఆ కోతులు. ఇంకా అక్కడ ఉన్నాయి కదా మెస్, అది ఆ మెస్కి అక్కడ కూర్చొని ఉంటాయి. ఇంకా అక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి కదా హాస్టల్ అంటే. ఇంకా అక్కడ ఆడుకుంటూ ఆడే పిల్లలు వచ్చినప్పుడు వాటికి పిల్లలు వస్తేనే పాపం ఏమన్నా వాళ్ళు పెట్టేది ఎక్కువగా. అందుకని ఉంటే క్యాంటీన్ నుంచి తెచ్చుకున్నారు. మా ఛానల్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.